హాయ్ హలో నేను మీ తనుజ రాజన. నేనైతే వరమహాలక్ష్మి పూజ ఈ విధంగా చేశాను. 3 రకాల పళ్ళు, 3 రకాల స్వీట్స్, 3 రకాల నైవేద్యాలు పెట్టేసుకొని అమ్మవారికి ఇలా అలంకరించేసి దీపం పెట్టేశాను. ఫస్ట్ టైం అండి నేను ఇలా చేస్తున్నాను. ఇంతకుముందు అయితే మా వాళ్ళతో కలిసి చేశాను. మా అమ్మ వాళ్ళతో, అత్తయ్య వాళ్ళతో, వదినాలతో కలిసి చేశాను. ఫస్ట్ టైం నేను మా ఇంట్లో ఇలా వరమహాలక్ష్మి పూజ చేయడం, ఏదో నాకు తెలిసినంతలో నీట్గా చేసేసాను. ఫస్ట్ అయితే అమ్మవారిని అలా అలంకరించేసి పళ్ళు, స్వీట్స్, నైవేద్యాలు పెట్టేసుకొని దీపం వెలిగించి అగరబత్తులు పెట్టేశాను. తర్వాత అయితే అమ్మవారి వ్రతకల్పం బుక్ తీసుకొని నీట్గా చదివాను. అమ్మవారికి నిష్టతో నీట్గా పూజ చేసి నైవేద్యాలు అవి సమర్పించేశాను. కొత్త నగ కూడా పెట్టేశాను, నెక్లెస్ని. మా పిల్లలైతే అసలు ఆనే లేదు, టీవీ చూస్తూ ఉండిపోయారు. నేను ఒక్కదాన్ని పూజ చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా అయిందండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు, నేను కూడా. ఇంకా మీ ఇంట్లో వరమహాలక్ష్మి పూజ ఎలా చేశారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇలా ముగించేశాను. చివరిగా అయితే ప్రసాదాలు అవి పెట్టేసి మేము కూడా తినేసాము. ఫస్ట్ టైం కదా, కొంచెం స్లోగానే చేశాను. చాలా టైం అయింది, 12 అయిపోయింది. నేనైతే నీట్గా కొత్త శారీ కట్టుకొని ఇలా రెడీ అయిపోయాను. మా పాప అయితే వీడియో తీస్తుంది. అంతేనండి, నా పూజ అయితే ఇలా అయిపోయింది సంపూర్ణంగా. హ్యాపీ. మా ఇంటి వరమహాలక్ష్మి పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి. ఫస్ట్ టైం నాకు తెలిసినంతలో ఎలా చేస్తాను, నాకైతే ఫుల్ సాటిస్ఫై అయ్యానండి. నీట్గా స్టార్టింగ్ నుంచి అమ్మవారిని డెకరేట్ చేసుకొని పూలు, పళ్ళు అవి పెట్టుకొని నైవేద్యాలు అవి సమర్పించి బుక్ చదువుకొని అన్నీ ప్రాపర్గా అయితే చేసుకున్నాను. మంచిగా నాకైతే బాగా అనిపించింది. ఇంక ఇయర్కి ఇదే